साई नमो नमः, सद्गुरु साई नमो नमः। अनंतकोटि ब्रह्मांड नायक। బొంబాయి నుంచి ఐరోపా దేశస్థులొకరు మనసులో ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడి వచ్చాడు. తనతో పాటు నానాసాహెబ్ చందోర్కర్ తన గురించి బాబాను ఉద్దేశించి రాసిచ్చిన పరిచయ పత్రాన్ని కూడా తెచ్చుకున్నాడు. షిరిడీలో దిగగానే తన కోసం ప్రత్యేక గుడారం వేయించుకొని అందులో సౌకర్యాలు కల్పించుకొని మకాం పెట్టాడు. బాబా ఎదుట మోకరిల్లి వారి చేతిని ముద్దాడాలి అనేది అతని కోరిక. ఈ విధంగా 3 సార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించడాన్ని నిషేధించారు. దాంతో మసీదు ముందు గల ఆవరణలో కూర్చుండి మాత్రమే తనను దర్శించుకోవాలని. దాంతో బాబా ద్వారకామాయి ముందు గల ఆవరణలో కూర్చుండి మాత్రమే నన్ను దర్శించుకో అని అతనికి సూచించారు. జరిగిందంతా అవమానంగా భావించిన ఐరోపా పెద్ద మనిషి వెంటనే షిరిడీ విడిచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. బాబా అనుమతి పొందేందుకు వచ్చాడు. తొందరపడవద్దు, మరుసటి రోజు వెళ్ళు అన్నారు బాబా. తక్కిన వారు కూడా బాబా ఆదేశాన్ని పాటించమని అతనికి సలహా ఇచ్చారు. అది ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడి నుంచి బయలుదేరాడు. మొదట కొద్ది దూరం గుర్రాలు బాగానే పరిగెత్తాయి. సావులు విహిరి దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకు ఎదురుగా వచ్చింది. దానిని చూసి గుర్రాలు బెదిరాయి. టాంగా తలకిందులైంది. ఐరోపా పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకుపోయాడు. ఫలితంగా కోపరగాం ఆసుపత్రిలో చేరాడు. ఇటువంటి అనేక సంఘటనల వల్ల బాబా ఆజ్ఞ పాటించేవారు సురక్షితంగా గమ్యం చేరతారని, వినని వారు ప్రమాదాల పాలవుతారని గ్రహించవచ్చు. మనం కూడా ఎటు ప్రయాణానికి వెళుతున్నా మన ఇంట్లో ఉన్న సాయినాథునికి చెప్పుకొనే బయలుదేరాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా సాయినాథునికి మనం ఒక ప్రార్థనగా, బాబా మేము పలానా పని మీద వెళుతున్నాము, ఆ పని విజయం చేకూరేలా చేయండి బాబా. మనం వెళ్ళే పని బాబాకి చెప్పి మరీ బయలుదేరడం ద్వారా ఆ పని సఫలం అవుతుంది. దాంట్లో ఏదైనా కష్ట నష్టాలు ఉన్నా కూడా బాబా వాటిని నివారిస్తారు. కాబట్టి ఇంటి నుంచి మనం బయలుదేరేటప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న సాయినాథుని యొక్క చిత్రపటానికి ఖచ్చితంగా చెప్పుకునే బయలుదేరాలి. మన ఇంట్లో ఉన్న చిత్రపటం కాదు, సాయినాథుడే. నాకు నా ఫోటోకి భేదం లేదన్నారు బాబా. కాబట్టి ఆ చిత్రపటంలో సాయినాథుడే ఉన్నారు. కాబట్టి సాయికి చెప్పుకొని బయలుదేరదాం. సాయి ఆశీస్సులతో అనుకున్న కార్యాన్ని నెరవేర్చుకుందాం. జై సాయిరాం. శ్రీ సాయిరాం, సాయిరాం బాబా సాయిరాం, సాయిరాం శ్రీ సాయిరాం, సాయిరాం బాబా